పాతాళ శంభుమురుగన్ దేవాలయంలో కరుంగళి మాల విక్రయించే స్టోర్ వద్ద కొన్ని బోర్డ్స్ పెట్టున్నాయి. అన్ని సూచనలు తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా క్లియర్గా రాసి ఉంచారు. ఈ బోర్డులో కరుంగళి మాల పూస ఎంఎంని బట్టి ఉన్న ప్రైస్ లిస్ట్ ఉండగా ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. పాతాళ శంభుమురుగన్ దేవాలయానికి వచ్చిన దివ్యాంగులు ఎవరన్నా ఉంటే కౌంటర్ వద్ద తెలిపితే గనక వారికి కరుంగళి మాల ఉచితంగా ఇస్తారట. చాలా గొప్ప ఇనిషియేటివ్ కదా. ఇక కరుంగళి మాల ధరించటానికి ఉన్న నియమాలను చూస్తే కనుక ఆహార నియమాలు ఎటువంటివి లేవు. ఎటువంటి ఆహారంనైనా కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. అయితే షేవింగ్ చేయించుకునేటప్పుడు, అంటే హెయిర్ కటింగ్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఎవరన్నా చనిపోయిన వారి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ కరుంగళి మాలను ధరించకూడదు. అదేవిధంగా రాత్రి నిద్రపోయే ముందు కూడా కరుంగళి మాలను తీసేసి నిద్రించి పొద్దునే లేచి స్నానం చేసిన తర్వాత తిరిగి ధరించవచ్చు. కరుంగళి మాలను తీసుకుని పాతాళ శంభుమురుగన్ స్వామిని దర్శించుకున్న దివ్యమైన అనుభూతితో తిరుగు ప్రయాణం పట్టాము. మిట్ట మధ్యాహ్నం అయినా కూడా చక్కటి చల్లటి క్లైమేట్ ఉండటంతో మొత్తం ట్రిప్ అంతా హ్యాపీగా గడిచిపోయింది. పాతాళ శంభుమురుగన్ స్వామివారి గురించి, కరుంగళి మాల గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగగలరు. జై హింద్.